యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 154లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి. నిన్నటి దినాన రాసుకొని వారు ఎవరైనా ఉంటే తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 154 119వ కీర్తనను ఆధారం చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? రెండో ప్రశ్న, ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? మూడో ప్రశ్న, నీ శాసనముల తట్టు మరలు కొంటిని. రిఫరెన్స్ వ్రాయండి. నీ శాసనముల తట్టు మరల కొంటిని. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న, ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ ప్రియబిడలంగా మీ పాదములు చెంత చేరి మిమ్మలను స్తుతిస్తున్నాం. మీ నామమును మహిమపరుస్తున్నాం. మా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మీ బిడ్డలను దీవించండి. మారు మనస్సు అనుభవములోనికి వారిని కృప చేయండి. వివిధ సమస్యల చేత టెలివిజన్ ముందు కూర్చొని ఉన్న వారికి సమస్యలకు పరిష్కారముగా యేసు మీరే నిలవండి. యేసే పరిష్కారం యొక్క పర్సనల్ స్టూడియో నిమిత్తం అవసరమైన లేటెస్ట్ కంప్యూటర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప అనుగ్రహించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను కూడా దయచేయండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగమును మా కొరకు దీవించండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలపు వాక్య ధ్యానములో 121వ వచనము 113వ వచనము నుండి 120వ వచనం వరకు ధ్యానం చేశాం. 120 వచనము వరకు ధ్యానం చేశాం. 9వ తారీఖు ప్రసారం చేయబడవలసిన వాక్య ఉపదేశం కొన్ని కారణాల వలన 10వ తారీఖు 9వ తారీఖు కూడా ఒకే వాక్యం ప్రసారమైంది. చాలామంది టెలిఫోన్స్ ద్వారా 9వ తారీఖు వాక్య ధ్యానం 105వ వచనం చెప్పలేదేమిటి అని అడిగినారు. సాంకేతికపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరలా తిరిగి ఆ వచనాన్ని రికార్డ్ చేయటం జరిగింది. కనుక 105వ ఆ యొక్క వచనమును 119వ సంకీర్తన నుండి ఈ దినం మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. తదుపరి రేపటి దినం మరలా రెగ్యులర్ స్టడీలో మనం
126వ వచనం 121వ వచనానికి వెళ్తాం. ఈ దినం 9వ తారీఖు ప్రసారం కావలసిన 105, 106 వచనాలను గుర్చి రికార్డింగ్ జరిగింది. దానిని మీ ముందుకు తెస్తున్నా. రేపటి దినం 121 నుండి 125వ వచనం వరకు వాక్యాన్ని నేను రికార్డ్ చేసినాను. దయచేసి దీనిని గుర్తించాలని మనవి చేస్తున్నాను. పరిష్కారం కొరకు దయచేసి ప్రార్థించండి. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 119వ సంకీర్తన 105వ వచనము 106వ వచనము ముందు ఉంచుకొనమని నేను మనవి చేస్తున్నాను. ఈ 2 వచనాలు దాటి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ వచనాలు చాలా ప్రధానమైన వచనాలు, దివ్య సందేశముతో నిండిన వచనాలు. ప్రముఖంగా 105వ వచనం ప్రతి విశ్వాసికి కంటత వాక్యం. ప్రతి విశ్వాసి కంటత పట్టే వాక్యం ఇది. దీనిలో దాగి ఉన్న గూఢమైన అంశాలు మీతో ముచ్చటించాలని మరొకసారి నేను ఈ ప్రయత్నం చేశాను. చూడండి, చదువుతున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి, ఇక్కడ మీరు గమనించండి. వాక్యము అన్నప్పుడు దాని ముందు నీ అనే పదం ఉంచాడు. నీ అనేటువంటి మాట మనం ఎవరిని ఉచ్చరించగలం? మనకి తెలియని వారిని మనం కలుసుకున్నప్పుడు ఏమండి, మీరు, సార్ అని పిలుస్తుంటాం. అయితే ఇక్కడ దైవజనుడు దేవుని వాక్యము గురించి మాట్లాడుతూ దేవునితో నీ వాక్యము అన్నాడు. నీ వాక్యము అన్నాడు అంటే ఇంటిమసీ విత్ ద లార్డ్, దేవునితో సహవాసములో, దేవునితో స్నేహంలో, దేవునితో అతని సంబంధంలో ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతోంది. ఈ రాత్రి కాలం మీరు ఎట్లా ఉన్నారు? దేవునికి దగ్గరగా ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీరు ఏ విధమైన ఇంటిమసీలో ఉండగలిగినారు? మీరు ఎంతగా దేవునికి సమీపంగా వచ్చారు? దేవుడైతే నరావతారిగా ఈ లోకంలో సంచరించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు చెప్పారు, మీరు నా శిష్యులనియు, మీరు నా స్నేహితులనియు మాట్లాడారు. నా శిష్యులు కొంత గ్యాప్ ఉంది. నా శిష్యులు అన్నప్పుడు కొంత గ్యాప్ ఉంది. గురువు, శిష్యుడు. తర్వాత అంటాడు మీరు నా పిల్లలనియు. ఇక్కడ ప్రేమతో కూడిన ఒక బాంధవ్యం చెప్పబడింది. అయినప్పటికీ పిల్లలు తండ్రి యొద్దకు రావటానికి కొన్ని పర్యాయాలు ఆటంకం వస్తుంది. అయితే 3వ మాటకు అన్నాడు మీరు నా స్నేహితులని మాట్లాడుతున్నానన్నాడు. ఒకటి, మీరు నా శిష్యులు కొంచెం దూరం ఉంది. మీరు నా పిల్లలు కొంచెం చాలా తక్కువ దూరం ఉంది. మీరు నా స్నేహితులు అంటున్నాడు. నా స్నేహితుడైన అబ్రహామునకు చెప్పకుండా నేను చేయుదునా అని ప్రశ్నించాడు. కనుక స్నేహితుడు అనే పదంలో చాలా దగ్గర సంబంధం, చాలా సన్నిహిత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కొద్దిమంది స్నేహితులు ఉన్నారు. నాకు అనేక మంది తెలుసు, కానీ కొద్దిమందే స్నేహితులు ఉన్నారు. వారిలో చాలా ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. వారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు బయట నిలబడి ఏమండి అని పిలిచి వాళ్ళు వచ్చే వరకు ఆగను. నేను వారింటికి వెళ్ళినప్పుడు అన్ని గదులలో తిరిగే స్వాతంత్రం నాకుంది. నాకు అటువంటి సన్నిహిత్యం వారితో ఉంది. వారు నా ఇంటికి వచ్చినప్పుడు ఒక అతిథిని నిలిచినట్లు బయట నిలవరు. అర్థమవుతుందా? నీ వాక్యము అని అన్నాడు అంటే అతడు
ఎంత దగ్గరగా వచ్చాడు, ఎంత దగ్గరగా వచ్చాడు అంటే తర్వాత మాటలే మనకు ఆధారం. ఏమిటి? నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. ఒక వ్యక్తి నడవాలి మార్గంలో అంటే ఈ పాదాలకు ఎంత దూరంలో ఉంచుతాడు వెలుగును? దూరాన్ని మీరు గమనించినట్లయితే ఎంత దూరంలో ఉంచగలుగుతాడు? చాలా సమీపంగా ఉంచుతాడు. చూడండి, మనం టార్చ్ లైట్ చేతిలో పట్టుకొని బ్యాటరీ లైట్ ఆన్ చేస్తే ఆ వెలుతురులో మనం వెళ్తున్నామంటే అది ఎంత దగ్గరగా ఉంది దీపం? మనకు చాలా సమీపంగా ఉంటుంది. అంత సన్నిహిత్యం వాక్యంతో ఉంది, అంత సన్నిహిత్యం, అంత స్నేహం, అంత సంబంధం, అంత పరిచయం వాక్యంతో ఉంది. కాబట్టి నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ మీరు కొన్ని పదాలు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. అవేమిటంటే దీపము, వెలుగు. దీపము, వెలుగు. దీపము వేరు, వెలుగు వేరు. వాక్యాన్ని ఈ రెండింటిగా వర్ణిస్తున్నాడు. వాక్యమే దీపము, వాక్యమే వెలుగు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ఆశ్చర్యకరమైన మర్మం యేసుక్రీస్తు ప్రభువును గురించి బయటపడుతుంది. అదేమిటంటే దీపము, ఉదాహరణకు క్యాండిల్, లేదంటే టార్చ్ లైట్, లేదంటే లాంతరు, దీపము. దానిని వెలిగించినప్పుడు, దానిని కన్జ్యూమ్ చేసినప్పుడు వెలుగు కలుగుతుంది. దీపము నుండి వెలుగు వస్తుంది. వెలుగు దీపము నందుంది. అయితే ఆ దీపము కనబడుతున్నప్పుడు వెలుగు రాదు, కానీ ఆ దీపము వెలిగించబడినప్పుడు వెలుగు వస్తోంది. కాబట్టి వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించి వర్ణించబడింది. యేసే దీపము, యేసే వెలుగు. దీపము కన్జ్యూమ్ అయినప్పుడు, మండినప్పుడు, కాల్చబడినప్పుడు, దహించబడినప్పుడు వెలుగు పుడుతుంది. ఒక క్యాండిల్ తీసుకోండి. క్యాండిల్గా ఉంటే వెలుగు రాదు. క్యాండిల్ అగ్ని చేత అంటించబడినప్పుడు, కాల్చబడుతున్నప్పుడు, దాని ఒత్తే అంటుకున్నప్పుడు అది కాలిపోతూ, కరిగిపోతూ వెలుగునిస్తుంది. దేవుని వెలుగు లోకములోనికి రావాల్సి వచ్చింది. దేవుని వెలుగు లోకములోనికి రావాలి. ఎట్లా ప్రసారం అవుతుంది? యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, తన ద్వితీయ కుమారునిగా పుట్టును వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. ఎలా అనుగ్రహించారు? కుమారునిగా అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 9:6 ఇదిగో శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. యేసు ఈ లోకంలోనికి నరావతారిగా, కుమారునిగా అనుగ్రహించబడెను. దీపము అనుగ్రహించబడెను. మరి వెలుగు ఎట్లా వచ్చెను? ఈ యేసు శిలువపై ఆయన దహించబడ్డాడు. విలాప వాక్యములు గ్రంథం 1:12 ప్రకారం మానవునికి సరి అయిన ప్రత్యామ్నాయంగా యేసు మారి శిలువపై దేవుని యొక్క శిక్షను పాపము కొరకు పొందినప్పుడు విలాప వాక్యంలో 1:12 ఇర్మియా భక్తుడు వ్రాస్తూ అంటాడు, పరము నుండి, ఆకాశము నుండి నా ఎముకలపై అగ్ని కృమ్మరించబడి ఉంది. యేసు శరీరముపై మానవ పాపమునకు దేవుడు శిక్ష విధించినప్పుడు పరము నుండి అగ్ని కృమ్మరించబడింది. ఆయన దేహము చీల్చబడింది, ఆయన దేహము దహించబడింది. ఒక విధంగా చెప్పాలంటే లేవి కాండపు బలుల రూపంలో కనుక ఆలోచన చేస్తే బలి ఇవ్వబడిన జంతువు యొక్క కళేబరం గవిని వెలుపట దహించబడినట్లుగా
యెరూషలేము పట్టణపు గవిని వెలుపట యేసు శ్రమ పొంది దహించబడ్డాడు. ఆయన మానవ పాప పరిహారార్థం తన్ను తాను అపరాధ పరిహారార్థములుగా చేసుకున్నట్లుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం సెలవిస్తోంది. సోదరుడా, సోదరి, ఆయన దీపము, ఆయన నుండి వెలుగు. ఆ వెలుగు విశ్వాసులకు అనుగ్రహించబడినందున విశ్వాసుల లోకమునకు వెలుగైనారు. వెలుగును గురించి వాక్యం ఏం చెప్తోంది? యోహాను సువార్త దయచేసి ఒక్కసారి నాతో పాటు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము చదువుతున్నాను, చూడండి. 82వ పేజీ, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకములోనికి వచ్చెను, వెలుగు లోకములోనికి వచ్చెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చారు. కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. కానీ వెలుగు లోకములోనికి వచ్చెను, పరిశుద్ధుడైన యేసు లోకమునకు వచ్చెను. మానవ పాప పరిహారార్థం తన యొక్క విలువైన వెలకట్టలేని రక్తమును చిందించి పరిశుద్ధ బలియాగమును చేసెను. కానీ మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారు గనుక వెలుగునందుకు రావటం లేదు. మనుషులు చీకటినే ప్రేమిస్తున్నారు గనుక వెలుగునందుకు రావటం లేదు. చీకటి అంటే ఏమిటి? రాత్రిపూట వచ్చే చీకటి గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. హృదయ అంధకారములో పాపము వలన కలిగినటువంటి చీకటిని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడైన దేవుని యొక్క వెలుగును కానలేకపోతున్నటువంటి పాపపు అంధకారమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ అంధకారము వలన ఆధ్యాత్మిక వెలుగైన యేసునద్దకు రాలేకపోతున్నాడు మానవుడు. సోదరుడా, సోదరి, ఏమిటి చీకటి? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ద్వేషించారు ఆనాటి యూదులు, ఆనాటి మత నాయకులు, ఆనాటి ప్రధాన యాజకులు? చెబుతారా మీరు? మీకు తెలుసు, వాక్యం చెప్పింది కనుక. ఎందుకు ద్వేషించారు? వారి క్రియలు చెడ్డవి గనుక, వారు చెడును ప్రేమించారు గనుక, వారు దుష్కార్యాలు చేస్తూ వారు దేవుని బిడ్డలని ప్రకటించుకొని వేషధారులుగా ఉన్నారు గనుక వారు యేసుని ద్వేషించారు. అలాగే వాక్యం చెబుతోంది, ఎవరు దుష్కార్యములో ఉంటారో వారు వాక్యాన్ని ద్వేషిస్తారు. పరిశుద్ధ లేఖనాన్ని ద్వేషిస్తారు. ఎందుకంటే పాపములో ఉన్నారు గనుక. చూడండి, అనేక మంది అవిశ్వాసులు విశ్వాసులను ద్వేషిస్తారు. ఎందుకంటే నీతిమంతులను ద్వేషిస్తారు. ఎందుకంటే వారు పాపములో నిలిచి తమతో పాటు పాపములో నిలవకపోయినందున దేవుని బిడ్డలను దూషించటం అలవాటు చేసుకుంటారు. ఇది అపవాది మనస్సు. ఇది అపవాది మనస్సు. అపవాది సహోదరులపై దోషాలను మోపుతూ, నేరాలను మోపుతూ, ఫిర్యాదులు చేస్తూ తిరుగులాడే స్వభావం కలిగిన వాడు. అలాంటి స్వభావం కలిగిన వారు దుష్ట క్రియలలో జీవిస్తూ నీతిమంతులను అసహించుకుంటారు. వెలుగైన క్రీస్తు లోకములోనికి వచ్చారు కానీ ప్రజలు క్రీస్తును గ్రహించలేకపోవడానికి కారణం వారి పాపపు అంధకార క్రియలను వారు విడిచిపెట్టుటకు ఇష్టపడిన వారు కారు అని లేఖనం జ్ఞాపకం చేస్తోంది. ఇది వాస్తవం, ఇది సత్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. సోదరుడా, సోదరి, ఏమి త్రోవ? నా త్రోవ. ఏమిటి నా త్రోవ? వెలుగుతో కూడిన నాది త్రోవ. దీపము కలిగి వెలుగు చూపిస్తున్న మార్గములో నేను నా త్రోవను వెలిగించుకున్నాను. ఆ త్రోవలో వెళుతున్నాను. ఆ త్రోవలో వెళ్ళగలుగుటకు ఆధారం ఏమిటంటే నీ వాక్యమే. అనగా వాక్యపు త్రోవలో నేను నడుస్తాను అని తీర్మానం. వాక్యపు త్రోవలో నీవు నడుస్తున్నావా? వాక్యమును అనుసరించి నడుచుకునేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలునని వాక్యం సెలవిస్తోంది. వాక్యము చొప్పున నీవు నడిచినట్లయితే జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొనును.
కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవడం నేర్చుకుంటున్నావా సహోదరి? వాక్యము చేత నీ జీవితాన్ని అనుదినం నడుపుకుంటున్నావా? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను? ఆయన వాక్యము దుడ్డు కర్ర దండము, ఆయన వాక్యము తోడుగా ఉంటుంది. సోదరుడా, సోదరి, ఆదికాండం 28వ అధ్యాయం అర్ధరాత్రి పూట నిద్రపోతున్నప్పుడు యాకోబును దర్శించినటువంటి ఆ నిచ్చెన దర్శనములో ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులో నిచ్చెనపై దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన క్రీస్తే వాక్యము ప్రత్యక్షత. క్రీస్తు ప్రభువు ఎవరు అంటే నీవు వెంటనే చెప్పాలి దేవుని వాక్యమని. కనుక ఈ దేవుని వాక్యమైనటువంటి వెలుగైనటువంటి క్రీస్తు ప్రత్యక్షతను నీవు చూడగలిగినట్లయితే నీకు అర్ధరాత్రి అనగా అంధకారము వెలుగుగా మార్చబడుతుంది. అదే యాకోబు యొక్క జీవితం ఆదికాండం 32వ అధ్యాయం పెనూయేలు అనుభవముల అర్ధరాత్రి పూట ప్రభువు అతనితో పెనుగులాడి చీకటమయమైన యాకోబు జీవితాన్ని మార్చి ఇశ్రాయేలుగా వెలుగుమయంగా ఆయన జీవితాన్ని మార్చివేశాడు. నడతను మార్చాడు, నడకను మార్చాడు. ఆయన త్రోవలో నడవటం నేర్పించాడు. దేవుని త్రోవలలో నడవటం ప్రారంభించాడు యాకోబు యబ్బోకు రేవు దగ్గర పెనూయేలు అనుభవాన్ని పొందిన తరువాత. అందుకనే ఫరోతో మాట్లాడుతూ యాకోబు అంటాడు, నేను జీవించిన సంవత్సరాలు అనేకము కానీ, నేను బ్రతికిన సంవత్సరములు అనేకములు కానీ, జీవించిన సంవత్సరాలు కొద్దిగాను ఆయాసకరముగాను ఉన్నవి. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ మాటలను మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 105వ వచనం ఎన్ని పర్యాయాలు ధ్యానించినా, ఎంతసేపు మాట్లాడినా ఇది సెకండ్ రికార్డింగ్ అయినప్పటికీ సమయం చాలటం లేదు. మీరు అర్థం చేసుకోవచ్చు. నీ వాక్యము దేవుని ఎంత స్తుతించాలండి వాక్యం ఇచ్చినందుకు. వాక్యము ఇవ్వబడుటకు కారణం దేవుడే తప్ప మానవులం కాదు కదండి. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయనే, పరిశుద్ధ లేఖనం ఇచ్చింది ఆయనే, మనలను ప్రేమించి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో తెచ్చిపెట్టాడండి. కానీ మనం ఈ దినం దాన్ని చదువుతున్నామా? చాలామంది ఆదివారం బైబిల్ తీస్తే మరలా వచ్చి ఆదివారమే తీస్తారు. అటువంటి దుస్థితి రాకూడదు. అది నీకు వెలుగు, నీ త్రోవలకు అది మార్గం చూపించేది. కనుక వాక్యాన్ని విడిచిపెట్టవద్దని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. 106వ వచనం చదువుతాను, చూడండి. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నేను నెరవేర్చుదును. నా మాట నేను నెరవేర్చుదును. ఈ తీర్మానము వలన వచ్చినటువంటి పర్యావసానములు మీరు 2 దినాలు విన్నారు. 2 దినాలు 9, 10 తారీఖులలో వచ్చిన వాక్య ధ్యానములో 2 దినాలు కూడా ఈ ఒక్క తీర్మానం కొరకు వచ్చిన పర్యావసానాలు 107 నుంచి 112 వరకు నేను వివరించాను. 106వ వచనం చదువుతున్నాను, మరలా చదువుతున్నాను, చూడండి. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నేను నెరవేరుస్తాను. దేవుని న్యాయ విధులను అనుసరిస్తాననే తీర్మానం నేను ప్రమాణం చేశాను. ఇట్ ఈస్ మై పర్సనల్ ఓత్ అండ్ మై పర్సనల్ అగ్రిమెంట్ విత్ గాడ్. దేవునితో నేను ప్రమాణం చేస్తున్నాను. ఇట్ ఈస్ ఆబ్లిగేటెడ్ బై మీ. ఇది నా వలన కలుగుతోంది కనుక నేనే నెరవేరుస్తాను. ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. సోదరుడా, సోదరి, దేవుని వాక్యము నేను చదివాను, దేవుని వాక్యము నేను విన్నాను, దేవుని వాక్యము నేను నేర్చుకున్నాను, దేవుని వాక్యము నేను అనుసరిస్తాను కనుక నేను ప్రమాణం చేస్తున్నాను. నీవు ప్రమాణం చేయగలుగుతావా? దైవజనుడు ప్రమాణం చేశాడు. ఇక్కడ నీవు నేను ప్రమాణం చేయగలగాలి. దానిని మనమే నెరవేర్చాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా అంటే దేవుడు మనలను అనాథలుగా విడవడు గనుక అవి కలిగినప్పటికీ మనము మాట నెరవేర్చువారము ఉండాలి. మాట మనం నెరవేర్చడానికి ఇష్టపడితే ఆయన మనకంటే నమ్మదగిన వాడు గనుక తాను మనలను సంరక్షించగలుగుతాడు. కావున ఈ మాటలను గుర్తుపెట్టుకోండి.
ఆయన వాక్యము మన జీవితానికి వెలుగు గనుక, ఆయన వాక్యము మన త్రోవలకు వెలుగు గనుక, ఆయన వాక్యము మన పాదములకు దీపము గనుక మనము దానిని మించి దేనిని అనుసరించగలుగుతాం. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, మేము మీ మాట వినవలెనా, దేవుని మాట వినవలెనా? మేము మీ మాట వినవలెనా, దేవుని వాక్యమునకు విధేయత చూపవలెనా? మీరే చెప్పుడు, ఏది న్యాయము? అవునండి, మనం దేవుని మాట వినాలి. దేవుని మాట క్షేమము, క్షేమాధారము ఆయన వాక్యమే. కనుక నీవు తీర్మానం చేసుకుంటావా? నీవు ప్రమాణం చేసుకుంటావా దేవునితో? దేవా, నాకు సహాయం చేయండి, నేను ప్రమాణములో నిలిచినట్లు కృప చూపండి అని విజ్ఞాపన చేసుకుందాం. ఈ రాత్రి కాలం ఈ వచనాలు నేను ముగిస్తున్నాను. రేపటి దినం 13వ తారీఖు 121 నుండి 125 వచనాలు యథావిధిగా క్రమంగా ప్రసారాలు సాగుతాయి. అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను. పరిష్కారం కొరకు ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి మీ వ్యక్తిగత అవసరాల గురించి ఉత్తరాలు రాస్తే, ప్రార్థన అవసరాల గురించి మేము సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 154లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 154 119వ కీర్తనను ఆధారంగా చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. రెండో ప్రశ్న, ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? మూడో ప్రశ్న, నీ శాసనముల తట్టు మరుల కొంటిని, రిఫరెన్స్ రాయండి. నీ శాసనముల తట్టు మరల కొంటిని, రిఫరెన్స్ రాయండి. ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ఐదవ ప్రశ్న, భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. 105, 106 వచనాలు ప్రసారం కాలేదని అనేక మంది ఆశించారు, ఆశ తీర్చారు. మీకు స్తోత్రం ప్రభువా. పరిష్కారమునకు కావలసిన కృపా వనరులను మీరు అనుగ్రహించండి. మీ కృపలో మంచి లేటెస్ట్ కంప్యూటర్ మాకిచ్చి పర్సనల్ స్టూడియో చేసుకోగలిగే అవకాశం మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. ఏది క్షేమమో మాకు అది అనుగ్రహించండి. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ లేక ఆర్థికంగా కష్టముగా ఉన్న పరిస్థితుల మధ్య ప్రార్థిస్తున్నా. మీరే ఆదుకొనండి, మహిమ పొందండి. ఈ రాత్రికాలం మా ప్రేక్షకులను అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికంగా కృపా సహాయం ఇవ్వండి. సువార్త సభలు వివిధ స్థలాలలో జరుగుతున్నాయి. మీ కృప చూపించి ఆదుకొనండి, మహిమ పొందండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృపా, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.